హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు స్టాక్ మార్కెట్ లో మనకి టాప్ గెయినర్స్ ఎవరో, టాప్ లూజర్స్ ఎవరో చూద్దాం. అలాగే ఈ రోజు టాప్ న్యూస్ కూడా చూద్దాం అన్న. ఇప్పటి వరకు మన ఛానల్ అన్న సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు స్టాక్ మార్కెట్ లో చూసుకుంటే మనకి సెన్సెక్స్ 0% అయితే ఫాలో అయ్యి క్లోజ్ అయింది అనమాట. అలాగే నిఫ్టీ 50 కనుక చూసుకున్నట్లయితే మనకి 0.33% కి ఫాలో అయ్యి క్లోజ్ అయింది అనమాట. అలాగే బ్యాంక్ నిఫ్టీ కనుక చూసుకున్నట్లయితే మనకి మార్నింగ్ స్టార్ట్ అవడం గ్రీన్ స్టార్ట్ అయిన క్లోజ్ అయ్యే టైం కి మాత్రం మనకి గ్రీన్ లోనే క్లోజ్ అయింది అనమాట. ఈ రోజు టాప్ గెయినర్స్ కనుక చూసుకున్నట్లయితే లిస్ట్ లో మనకి ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వాళ్ళు, అలాగే మనకి టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ అండ్ హిందుస్థాన్ కాపర్ స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ అయితే చూపించారనమాట. అలాగే టాప్ లోజెస్ కనుక చూసినట్లయితే ఐటీ స్టాక్స్ లైక్ ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో వీక్ గా ఉన్నాయన్నమాట. రీజన్ ఏంటంటే మీ అందరికీ తెలిసింది కదా, యూఎస్ H1B వీసా గురించి కొంచెం ఇష్యూస్ నడుతున్నాయి, దాని వల్ల మేబీ. అలాగే ఇది టాప్ న్యూస్ లో కనుక చూసినట్లయితే యూఎస్ వీసా పాలసీ చేంజ్ ఐటీ కంపెనీస్ కి నెగిటివ్ గా సెంటిమెంట్ అయితే క్రియేట్ చేశారనమాట. కానీ ఆటో స్టాక్స్ లైక్ మారుతి అండ్ M&M ఐసర్ మోటార్స్ బయింగ్ యాక్టివిటీ స్ట్రాంగ్ గా చూస్తాయి డ్యూ టు ఫెస్టివల్ డిమాండ్ ఎక్స్పెక్టేషన్స్ అనుకుంటాం. మరి ఓకే ఫ్రెండ్స్, ఈ అప్డేట్ మీకు యూస్ఫుల్ గా అనిపిస్తే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. రేపు వీడియోలో మళ్ళీ కలుద్దాం. టాటా.